లూకా సువార్త 1వ అధ్యాయము 50 నుంచి 55 వచనాలు. గత వారము మరియా చేసిన ఆరాధన గురించి మనము ధ్యానం చేసాం. ఎక్కడి నుంచి 46వ వచనం నుంచి 49వ వచనం వరకు మొదటి భాగము మరియా ఏమని ఆరాధన చేసిందంటే, దేవుడు తన్ను ఎన్నుకోవడం దేని కొరకు? లోకరక్షకుడు నా గర్భం ద్వారా నాలో నుండి బయటికి రావడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఆమె స్తుతి ఆరాధన చేసింది. ఇప్పుడు చదవబడినటువంటి 50వ వచనం నుండి 55వ వచనం రెండో భాగం ఏంటంటే, రెండో భాగం అంటే దాని కంటిన్యూషనే. దేవుని యొక్క సామాన్య గుణగణాలు. దేవుని యొక్క సామాన్య గుణగణాలు అంటే అతనిలో ఉండేటువంటి దేవునికి చాలా గుణాలు ఉన్నాయి. అందులో సర్వసాధారణంగా సామాన్యంగా ఉన్నటువంటి గుణాల్లో ఒకటి కనికరము, బలము, న్యాయము మరియు ఆయన వాగ్దానాలు నెరవేర్పు. ఈ వచనాలు మనకి వర్ణిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ దేవుని యొక్క సామాన్య గుణగణాలు మనకు సమూయేలు మొదటి గ్రంథంలో అన్న ఏ విధంగా అయితే ఆరాధన చేసిందో, ప్రార్థన చేసిందో అదే విధంగా ఇదే ఉంటుంది. మీరు గమనిస్తే ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము చూడండి, లాస్ట్ మొదటి అధ్యాయము రెండో అధ్యాయము ఇంచుమించు 11వ వచనం వరకు. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగూ అనెను అన్నదా. సో ఆ 1వ వచనం మొదలుకొని 11వ అధ్యాయం వరకు అన్న ఏ రకమైనటువంటి ప్రార్థన చేసిందో ఇప్పుడు కూడా అక్కడ ఆ ప్రార్థనలో, అన్న ప్రార్థనలో దేవుని యొక్క గుణగణాలు ఆమె ఎత్తి చూపించి ప్రార్థన చేసింది. ఇక్కడ కూడా సేమ్ మరియు కూడా దేవుని యొక్క గుణ లక్షణాల గురించి ప్రార్థన చేస్తే, అందులో మొదటిది ఓ రకంగా చెప్పాలంటే 49వ వచనం ఆ లాస్ట్ లైన్, అంటే 50వ వచనానికి ముందు లైన్ చూడండి ఒకసారి. ఏమనుంది? ఆయన నామము పరిశుద్ధుడని ఉంది. ఆయన నామం ఏమనుంది? ఎవరి నామము? దేవుని యొక్క నామము, అనగా దేవుని యొక్క గుణము. నామం అంటే గుణము, పేరు. నామం అంటే మామూలుగా పేరు అర్థం, కానీ దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క గుణం ఎటువంటిదంట? పరిశుద్ధమైనది. అందుకే ఆయనే డైరెక్ట్గా చెప్పాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధత ఆయన యొక్క పేరు, అందుకే ఆయన నామము పరిశుద్ధమైనదని చెప్పడం జరిగింది. అక్కడ ఎన్నో వచనంలో? ఆ 49వ వచనంలో లాస్ట్ లైన్. ఇప్పుడు దానికి కంటిన్యూగా ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఈ 50వ వచనంలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఈ యొక్క 55వ వచనాన్ని మనం చదవడానికి ముందు ఈ 50వ వచనంలో మొదటగా అక్కడ ఉన్నటువంటి మాట ఆయనకు భయపడువారు అని ఉంది. ఏమనుందండి? ఆయనకు భయపడువారు. ఈ మొదటి 50వ వచనం మనకి ఏం నేర్పుతుందంటే, దేవుని యొక్క కనికరము యొక్క విస్తీర్ణత, దేవుని యొక్క కనికరము యొక్క విస్తీర్ణత అనేది మనకి కనబడతా ఉంది. మొదటగా చూద్దాం, ఆయనకు భయపడి వారి మీద అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే ఎవరు భయపడతారో వారి మీదే అని అర్థం. ఇక్కడ భయపడడం అంటే గజగజ వణికేయడం కాదు. భయపడడం అంటే అర్థం దేవుని మీద గౌరవము, ఆరాధన, విధేయత కలిగి ఉండడమే భయపడడం. మా నానంటే భయం అండి అంటే ఏంటి? భూతంలాగా ఉన్నాడా అని అర్థం? మా అమ్మ అంటే భయం అండి, దయ్యంలాగా ఉందా అని అర్థం కాదు. మా అమ్మ అన్నా మా నాన్న గౌరవం అండి. ఏమండి? గౌరవం అండి. అందుకే మా నాన్న అంటే నాకు భయము. అలాగే ఇక్కడ కూడా దేవుడికి భయపడడం అంటే ఆయన చూసోళ్ళు అయితే ఆయన పేరు వినో గజగజ వణికేయడం కాదు, ఆయన గౌరవించడం, దేవునికి భయపడడం, దేవునికి విధేయత చూపించడం, దేవునికి భయపడడం, ఆయన ఆరాధన చేయడం, దేవునికి భయపడడం. ఇంతమంది ఉండగా మీరే ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆరాధన చేయడానికి అంటే ఆయనకి భయపడి ఏం చేసాం? వచ్చాము. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది ఇంకా బయట లేరా? వాళ్ళు ఎందుకు రాలేదు? మనం ఎందుకు వచ్చాం అంటే ఆయన గౌరవించడానికి వచ్చాం. ఏం చేసాం? ఆయన గౌరవించడం అంటే ఆయన ఆరాధించడం, ఆయన భయపడడం, ఆయన విధేయత చూపించడం. అంతే తప్ప ఇదేదో ఒక భయంకరమైన పద్ధతి కాబట్టి అందుకే దేవుడు మనం భయపడకపోతే ఆయన చంపేస్తాడు అది కాదు. ఆయన భయపడు వారి మీద అంటే సో ఇది ఒక పవిత్రమైనటువంటి భక్తిని సూచిస్తుందండి. దేవునికి భయపడడం, దేవుని గౌరవించడం, దేవునికి విధేయత చూపించడం ఒక పవిత్రమైన భక్తిని మనలో
సూచిస్తుంది. ఒకసారి మీరు 103వ కీర్తన 17వ వచనం కూడా చదవండి ఒకసారి. 103వ కీర్తన 17వ వచనం. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఎవరి మీద ఉంది అక్కడ పర్టికులర్గా క్లియర్గా? ఆయన నిబంధనలు గైకొనుచు అనగా ఆయన వాక్యాన్ని గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునుచు యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగాలు యుగ యుగాలు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చదవబడినటువంటి ఈ లోకాసు సువార్త ఈ 1వ అధ్యాయము 50వ వచనంలో కూడా ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం అనేటువంటి ఎలియాస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే జాలి, దయ, కృప. ఇది దేవుని స్వభావము. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క రక్షణ కార్యాన్ని, మెస్సియా రాకను దేవుడు కనికరించి మన కొరకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆరాధనలు ఏం చేస్తుందంటే ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం ఎప్పుడు దాకా ఉండంట? తరతరములు. మన మహా అయితే 1 తరమో 2 తరమో 3 తరాలో చూస్తాం. కానీ తరతరములు ఉండును అంటే యుగ యుగాలు ఉండును. అంటే దేవుని యొక్క కనికరం తాత్కాలికం కాదు, ఇప్పుడుతో సరిపెట్టేది కాదు, ఈ జన్మతో సరిపెట్టేది కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకుతేనంట తరతరములు మన పట్ల ఆయన ఏం చూపిస్తాడంట? కనికరము చూపిస్తాడనే విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు బలిని కోరుకునే దేవుడు కాదు, దేవుడు మనల్ని హింసించే దేవుడు కాదు, మన దేవుడు మన రక్తం పిండుకుని పిశాచి కాదు. మన దేవుడు మన పట్ల కనికరం చూపువాడు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటో తెలుసా? ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. అంటే ఇక్కడ ఒక షరతు ఉంది. ఇక్కడ ఏముంది? షరతు, ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇదిగో ఎవరైతే దేవునికి భయపడతారో వారి మీదే కనికరం ఉన్నట్టు, ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళకే రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి భయపడే వారికే రక్షణ అండి. దేవునికి భయపడలేని వారికి ఏం లేదు, రక్షణ లేదు. ఆయనకి భయపడడం అంటే, మనకు రక్షణ రావడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఆయన యందు మనకి ఏం ఉంచాలి? మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ద్వారా ఈ కనికరము అందరికీ అనగా యూదులకి, అన్యులకి, మన అందరికీ వచ్చింది. కాబట్టి నేను ముగించే ముందు చెప్పే మాట ఏంటంటే, మనము దేవునికి నిజమైన భయభక్తులు కలిగి జీవించాలి. మనము ఎవరికండి? దేవునికి. పొద్దున్న సండే స్కూల్ పిల్లలు చెప్పాను, మీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయరా? 5 ఏళ్ళు ఉన్నాయి. అయితే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఫస్ట్నే మనం దేవుడికి భయపడాలరా. ఎవరు భయపడాలా? రెండోది పాస్టర్ గారికి, దైవజనుడికి భయపడాలరా. మూడోది మీ తల్లిదండ్రులకి భయపడాలరా. నాలుగోది మీ విద్యాబుద్ధులు నేర్పించే టీచర్స్కి భయపడాలరా. ఐదోది మీ పెద్దవారందరికీ కూడా ఏం చేయాలా? భయపడాలి. ఎందుకు భయపడాలి? వాళ్ళు మన క్షేమాన్ని కోరుకునేవారు, మనం మంచిగా ఉండాలని కోరుకునేవారు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను. సరే, మీరు పెద్దలు కాబట్టి మీరు పెద్దలకు భయపడతారో, సేవకుడు భయపడతారో, లేకపోతే మీకు విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్ గారికి భయపడతారో, ఇవన్నీ పక్కన పెడితే ఎవరికి భయపడకపోయినా దేవునికి భయపడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు భయపడాలంటే, ఆయనకి భయపడకపోతే నీ మీద కనికరము లేదు, నీ మీద లేదు, నీ పిల్లల మీద లేకపోయి, నీ కుటుంబం మీద లేకపోతే మనం ఎంత లాస్ అయిపోతాం. వాళ్ళు అలాగనే ఏమైనా మీ ఆస్తులు అమ్ముకుని నాకు ఇచ్చేయండి, లేకపోతే మీకున్నవి నాకు తీసుకొచ్చి పెట్టండి అంటున్నాడా? ఆయన ఏమంటలేదు, నాకు భయపడండి చాలు అన్నాడు. అంటే నన్ను గౌరవించండి, నాకు లోబడండి, నాకు విధేయత చూపించండి అంటున్నాడు. అలా చూపించగలిగితే దేవుని యొక్క కృప, ఆయన కనికరము మన మీద తరతరములో ఉంటుందంట. అంతేకాదు, ఇక్కడ తరతరములైన మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆ కనికరం అనిపిస్తావు, నీ పిల్లలు కూడా కనికరం అనిపిస్తారు, నీ పిల్లలు కూడా. అదే కదా 128వ కీర్తన మనకేం చెప్తుంది? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలు వాళ్ళే, నీ పిల్లలు నువ్వు చూస్తావు అంటున్నాడు. ఎప్పుడు? అక్కడ కూడా 128వ వచనం ఇలా ప్రారంభపడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగ దీవించబడినని ఉంటుంది. ఈ రోజున క్రైస్తవ పిల్లలకు ఉండవలసిన ఏకైక మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఒకటి ప్రభునందు విశ్వసించాలి, రెండోది ఆయన అంటే
భయపడాలి. భయపడడం అంటే ఏం కాదండి, ఆయన గౌరవించడం, ఆయనకు లోబడడం, ఆయనకు విధేయత చూపించడం అనే విషయం మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క కనికరము మన మీద తరతరాలు ఉంటుంది. కాకపోతే దేవునికి భయపడితే అది నీకును నాకును చాలా మంచిదనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ 51వ వచనం చూద్దాం. 51వ వచనం ఏం చెప్తుంది? ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారు హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఈ వచనం మనకి ఏం నేర్పుతుందంటే దేవుని బలము యొక్క ప్రదర్శన, దేవుని యొక్క బలము యొక్క ప్రదర్శన లేదా గొప్పతనం ఏంటన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయన తన భుజబలంతో గొప్ప కార్యాలు చేస్తాడంట. తన యొక్క భుజబలంతో ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చూస్తాడు. భుజబలం అంటే పాత నిబంధనలో దేవుని శక్తికి సాదృశ్యం, దేవుని యొక్క శక్తికి సాదృశ్యం. అంతేకాదు ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించే రక్షణకి కూడా సాదృశ్యం. కాబట్టి ఒకసారి మనము నిర్గమాకాండం 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 16వ వచనం, 15-16 వచనం. యెహోవా నీ ప్రజల అద్దరికి చేరు వరకు, నువ్వు సంపాదించిన నీ ప్రజల అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీ బాహుబలం అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యము, ఆయన యొక్క బలము. దానివల్ల ఆనాడు ఐగుప్తులకు రక్షణ వచ్చింది. ఈ రోజున దేవుని యొక్క శక్తి మీద, ఆయన బలం మీద మనం కూడా నమ్మకం ఉంచితే మనకి కూడా నిత్య రక్షణ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు కీర్తన 89వ కీర్తన 10వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 89వ కీర్తన 10వ వచనం, 89వ కీర్తన 10వ వచనం. సంపబడిన దానితో సమానంగా నువ్వు రాహాబును ఐగుప్తును నలిపివేతివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను ఏం చేసావు? చెదరగొట్టావు. అంటే దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క శక్తి చేత శత్రువులను ఏం చేశాడంటే ఆయన చెదరగొట్టాడు. ఇక్కడ రాయబడినటువంటి ఈ 51వ వచనంలో ఆయన తన బాహుబలం చేత పరాక్రమం చూపాడు, అంటే గొప్ప కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజున క్రీస్తుని అంగీకరించిన నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యం అంటే మీరు ఏమీ పెద్దగా ఊహించుకోండి. గొప్ప కార్యం ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడ్డమే గొప్ప కార్యం, నువ్వు రక్షణ పొందుకోవడమే గొప్ప కార్యం. ఎందుకో తెలుసా? ఇది ఈ భూమి మీద ఏదైనా ఎక్కడైనా దొరుకుతుందేమో, కానీ రక్షణ మాత్రం ఎవరి వల్ల దొరుకుతుందంట? అది కేవలం యేసులోను మాత్రమే, యేసుక్రీస్తునందు మాత్రమే. అందుకే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం ఉంటుంది, ఏ నామం లేదు రక్షణ, కేవలం యేసు అను నామంలో మాత్రమే రక్షణ. ఇంతకంటే గొప్ప కార్యం మనకి ఏం కావాలండి? ఉద్యోగం వచ్చినా రాకపోయినా, వ్యాపారంలో సక్సెస్ అయినా కాకపోయినా, ఒకవేళ నీకు కలిమి ఉన్నా లేకపోయినా, వ్యాధి ఉన్నా బాధ ఉన్నా, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నేను రక్షణ పొందుకోవడమే గొప్ప కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన తన బాహుబలం చేత పరాక్రమం చూపి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. ఈ రోజున శిలువ మరణం ద్వారా ఆయన యందు నమ్మికించిన వారికి దేవుడు రక్షణ కార్యం కూడా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ మరి ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన నామం పరిశుద్ధమైందని చెప్పింది, ఆయన భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండునని చెప్తుంది. అంతేకాదు తన బాహుబలం చేత ఆయన ఏం చేస్తున్నాడు? పరాక్రమము చూపుతున్నాడు అని చెప్తూ అక్కడ 2వ లైన్లో ఇంకో మాట చూడండి, వారి హృదయములలో ఆలోచన విషయమై గర్విష్ఠులను కూడా చెదరగొడతాడు. ఆయన యందు విధేయత కలిగిన వారిని, భయపడి వారిని దేవుడు ఎంత హెచ్చిస్తాడో, హృదయమందు గర్వించే వారిని, గర్విష్ఠులను కూడా దేవుడు ఏం చేస్తాడంట? చెదరగొడతాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడి దగ్గర గర్వంతో ఉండకూడదు, అహంకారంతో ఉండకూడదు. ఆయన దగ్గర వినయ విధేయతలతో ఉండాలి. అందుకే మరి ఏమని సంబోధించుకుంది ఎక్కడ చూడండి, 47వ వచనం. ఆయన తన దాసురాలు దీనస్థితిని, అంటే ఎలా సంబోధించుకుంది? నేను ఒక దాసిని, ఆయన నా యజమానుడు, ఆయన నా రక్షకుడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని దగ్గర మనం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవడం మంచిది. నన్ను అడిగితే ఎంతైనా తగ్గించుకోవాలి. బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు కదా, ఆయన తన యొక్క చెప్పులు వారిని ఇప్పటికైనా నేను యోగ్యను కానంటాడు. మరి అంత భక్తుడు అటువంటి మాట మాట్లాడితే అల్పులమైన మనము దేవుడి దగ్గర ఎంత తగ్గించుకోవాలి?
తగ్గించడం అంటే ఇదిగో నువ్వేదో ఆయన ఏదో కుర్చీ మీద కూర్చోబెట్టి లేకపోతే నువ్వు కింద కూర్చోవడం కాదు. తగ్గింపడం అంటే ఏం కాదు, ఆయన గౌరవించడం, ఆయనకు లోబడడం, ఆయనకు భయపడడం ఇది. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవ పిల్లల్లో కూడా గర్వం ఉందండి, గర్వం ఉంది. కానీ గర్విష్ఠుల యొక్క గర్వాన్ని ఆయన ఏం చేస్తాడు, అణిచివేస్తాడు అంటున్నాడు. ఆంతరంగికమైన గర్వం, బయటికి చాలా వినయం కనపడినా లోపల ఏముంటుంది చాలామందికి గర్వం. చెప్పినని చెప్పి బాగా నలగిస్తారు, పోయిన తర్వాత చెప్పెళ్ళే అంటారు. అంటే లోపల ఏముంది నీకు అంటే బయట కొట్టివేయకూడదని ఏదో ఆలకించో పద్ధతిగా, కానీ తర్వాత ఏమంటున్నావు తెలుసా, చెప్పెళ్ళే మా తెలియని విషయం ఏంటి అంటే నీలో ఏముంది, గర్వం. కానీ దేవుడు ఇటువంటి వాడిని ఏం చేస్తాడంట, చెదరగొట్టును. కీర్తన 68వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. 68వ కీర్తన 1వ వచనం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి ఏం చేస్తారు, పారిపోదురుగాక. ఆయన ద్వేషించడం. కాబట్టి దేవుని పిల్లలుగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 24వ వచనం. ఏం 24 లేదా? వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదల భూమిలో వేరు తనక మునిపే ఆయన వారి మీద ఊరుగా వారు ఏమైపోతారంటే పడిపోతారు. ఎందుకంటే వీళ్ళు గర్విష్ఠులు. వీళ్ళు ఎవరు? గర్విష్ఠులు. కాబట్టి దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. ఏం చేస్తాడు? అహంకారులను ఎదిరిస్తాడు. ఈ మాట ఎక్కడ ఉందో తెలుసా? ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ రాయబడిన మాట, కాదుగా ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికంటే అండి కృప? దీనులకు. అహంకారులు కాదు. వద్దన్నవాడికి ఎందుకండి, లేనోడికి పెట్టాలి కదా. వద్దన్నవాడికి పెట్టిన వేస్ట్. ఆడు ఏమంటున్నాడు, నాకు వద్దు అంటున్నాడు. అహంకారం. సరే వద్దు తినడం గురించి పక్కన పెడితే దేవుడని గురించి కృపను కూడా వద్దనుకుంటే నీ అంత అహంకారం ఎవరు లేడు. అందుకైనా అహంకారులను ఎదిరించి ఎవరికంటండి, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక ఆ పక్కనే పేజీ తిప్పితే 5వ అధ్యాయం 5వ వచనం కూడా ఏం చెప్తుంది? 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నపిల్లారా మీ పెద్దలకు లోబడి ఉండండి, మీరు అందరూ ఎదుటి వాని యెడల దీన మనసును వస్త్రం ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. తగ్గించుకోవడం. ఇలా చూడండి, దేవుడి దగ్గరే కాదు, సంఘం దగ్గరే కాదు, పెద్దల ఎదురే కాదు, ఇదిగో నీ తోటి సహోదరుల దగ్గర కూడా మనం ఏం చేసాలి, ఒకరు తగ్గించుకోవాలి. ఇక్కడ ఎవరో గొప్పలు కాదు, అందరూ దేవుని దృష్టిలో సమానమే. అక్కడ రాయబడిన మాట ఏమన్నాడు, ఇదిగో ఎదుటి వాని యెడల మీరు అందరూ దీన మనసును వస్త్రాన్ని ధరించుకోండి. తగ్గించుకోవాలండి. మీకు విషయం చెప్పనా, మనం ఆత్మఫలంలో చెప్పాం, ప్రతి ఒక్క సహోదరుడి పట్ల నువ్వు సమాధానం కలిగి తగ్గించుకుని ఉంటే అసలు సమస్యలు ఉండవు, గొడవలే ఉండవు. కానీ ఈ రోజున ఒకరంటే ఒకరు పడదు. ఒకరు చాలా క్లోజ్గా ఉంటారు, మరొకరు చాలా ఎడబాటు కలిగి ఉంటారు. మీరు ఇన్ని వాక్యాలు విని తోటి సహోదరుని ప్రేమించకుండా, తోటి సహోదరుడితో సఖ్యత కలిగి ఉండకుండా, నీ తోటి సహోదరుడి పట్ల దీన మనసు అనేది లేకుండా ఉంటే మనం భక్తి చేస్తున్నామని ఎలా అనుకోగలుగు? అక్కడ రాయబడిన మాట, ఒకవేళ దీన మనసు అనేది ఎవరైనా ఉంది, మీరు అందరూ ఎదుటివాని యెడల. ఎదుటివాడు అంటే ఎవడు అంటే నువ్వు కాకుండా పక్కన ప్రతి ఒక్కరు నీకు ఎదుటివాడే, నీ పొరుగువాడే. వాని పట్ల ఏ వస్త్రం కలిగి ఉండాలంట? మరి ఏది క్రియల్లో ఎందుకు చూపించలేకపోతున్నావు? సమాధానాలు బాగా చెప్తున్నావు, ఎదురువారి పట్ల దీన మనసు కలిగి. మరి ఏది క్రియల్లో ఎక్కడ చూపిస్తావు, ఎప్పుడు చూపిస్తావు? చచ్చిపోయిన తర్వాత? బ్రతికుండగానే కదా నీ తోటివారి పట్ల దీన మనసు కలిగి ఆ క్రియ చూపించాలి. ఎదుటివారి పట్ల దీన మనసును వస్త్రాన్ని ధరించుకోండి. ఇదిగో నువ్వు ఒకవేళ అలా అహంకారంతో ఉంటే దేవుడు నీ అహంకారాన్ని ఎదిరించి ఇగో దీనులకు ఏం చేస్తాడంట? దేవుని యొక్క శక్తి మరియు పరిశుద్ధత ఒకటే. దేవుని శక్తి పరిశుద్ధత ఒకటే. ఆయన బలము కనికరంతో ముడిపడి ఉంది. ఆయన బలం దేనితో ముడిపడి ఉంది? కనికరం. అంటే అది ఆయన కనికరం చూపేవాడే కాదు, దీనుల పట్ల కూడా తన బలాన్ని, తన కృపను కూడా చూపిస్తాడు. కానీ అహంకారాలను మాత్రం ఎదిరిస్తాడు. అహంకారం అంటే దేవుడికి ఇష్టము లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుని యొక్క రాజ్య స్వభావాన్ని వివరిస్తుంది. ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారు అనుకున్నారు? అహంకారులు కాదు, దీనులే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలో దీనత్వం కనపడాలి.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ ధన్యతల గురించి మాట్లాడినట్టు ఏం రాయబడినది? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. వారు ఏం చేస్తారు? అలాగే ఉందా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యం? ఎవరిదంటండి పరలోక రాజ్యం? ఎవరైతే దీనత్వం కలిగి, అహంకారం లేకుండా, గర్వం లేకుండా, నీ తోటివారి పట్ల, నీ పొరుగువారి పట్ల దీన మనసు కలిగి తగ్గించుకొని దేవుడి పట్ల ఆయన కృపను, ఆయన అధికారాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దీనులు, వాళ్ళదే పరలోక రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే దీనులు ఉంటారు. మరి ఆ దీనత్వం ఎక్కడ చూపించాలి? భూమి మీద ఉండగానే నీ క్రియల్లో చూపించాలి. దేవుడు ఎందుకు చూపించాలి? సేవకుని ఎందుకు చూపించాలి? నీ తోడు సహోదరులు ఎందుకు చూపించాలి? ఆ మాటకు వస్తే ప్రతి పొరుగు వాళ్ళతోనూ నీ దీనత్వము కనబడాలి. దేవునికి యేసును వెంబడించేవారు వీళ్ళు ఎప్పుడు కూడా అహంకారంతోనూ గర్వంతోనే ఉండేవారు. మాట్లాడితే నీ శిష్యులు అలాగా, నువ్వు ఇలాగా అని ఇలా మాట్లాడుతూ ఉండేవారు. అందుకే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? తిరస్కరించాడు. అందుకే చాలా సందర్భాల్లో అంటాడు, మీరు శాస్త్రులాగా, పరిసయ్యులాగా, సద్దుకాయలాగా ఉండకండి, వాళ్ళు చెప్పింది వినండి కానీ వాళ్ళు చేసినట్టు చేయకండి అంటాడు. అంటే ఏంటి? వాళ్ళు చెబుతారు కానీ పాటించరు. అందుకే దేవుడు సద్దుకాయలను, పరిసయ్యులను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏమీ విలువ లేని వాళ్ళు కాదు, ధర్మశాస్త్రాన్ని మక్కిగా పాటించేవారు. కానీ వాళ్ళ కనికరం లేదు, వాళ్ళు ఏం లేదు, దీనత్వం లేదు. అందుకే దేవుడు వాళ్ళని వ్యతిరేకించాడు. కానీ దేవుడు ఏమైనా ప్రేమించాడు తెలుసా? పాపులని, తగ్గించుకున్న వారిని, ఆయన మీద ఆధారపడి వారిని, ఆయన నన్ను బాగు చేస్తానని వచ్చిన వారిని దేవుడు కనికరపడి ఏం చేశాడు తెలుసా? వినయ మనస్కులందరినీ ఆహ్వానించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వచనం మీకు ముగించే ముందు చెప్తున్న మాట ఏంటంటే, మన హృదయంలో అహంకారం ఉంటే అది మనకు మంచిది కాదు. అహంకారం ఉంటే దేవుని బలం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వినయము, దేవునిపై ఆధారపడడం అనేది చాలా ముఖ్యము. అలాగున్న వాళ్ళు దేవుని శక్తిని అనుభవిస్తారు. అంతే తప్ప నా సొంత తెలివితేటలు, నా ధనము, నా బలము అని అనుకున్నావా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని ఉంది. నీ బంధువులు అనేవారు కూడా రారు. లేకపోతే నువ్వు ఏదైతే ఆధారం అనుకున్నావో ఆధారం కూడా కోల్పోతావు. అందుకే ఏ ఆధారం లేకపోయినా శూన్యంలో సమస్తమును చేసి సర్వాధిపతి అయినటువంటి దేవుని యందు నమ్మకించేవనుకో ఆయనే నీకు గొప్ప బలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దీనుల పట్ల ఎంత కృప చూపిస్తాడో గర్విష్ఠుల పట్ల కూడా దేవుడు అంత విముఖత చూపిస్తాడనే విషయం మనము గ్రహించాలి. చూడండి 52వ వచనం దగ్గర రండి. 52వ వచనం, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలిగొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఈ 52, 53 వచనాలు దేవుని యొక్క న్యాయము మరియు తిరోగమనం గురించి చెప్తుంది. దేవుని యొక్క న్యాయము మరియు తిరోగమనం. ఏంటి తిరోగమనం అంటే? వ్యతిరేకత. దేవుని యొక్క రాజ్యం యొక్క న్యాయము దేవుని. ఒకసారి చూడండి, రాజులను సింహాసనం నుండి ఏం చేసెను? పడద్రోసెను. అంటే రాజులు అంటే అధికారంలో ఉన్న వారిని. మీకు ఒక విషయం తెలుసా? ఎవరు ఏ అధికారం చేపట్టాలో, దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ, భూమి మీద కానీ ఏ ప్రభుత్వం రావాలో, ఏ నాయకుడు రావాలో ఎవరి చేతిలో ఉందనుకున్నారు? మనం ఓట్లు వేసామని కాదు. నువ్వు ఓట్లు వేయచ్చు, వేయకపోవచ్చు, కానీ అధికారాలు అప్పచెప్పేవాడు దేవుడు. అధికారంలో ఉన్నవారు, అది బలవంతులు, పాలకులు, లేకపోతే లోక అధికారులు ఎవరైనా సరే అవసరమైతేనా రాజులను సింహాసనం నుండి ఏం చేస్తాడు? పడదోసేస్తాడు. అంటే అధికారం నుండి తొలగిస్తాడు. అధికారం నుండి తొలగిస్తాడు. అలా తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చాలామంది రాజుల యొక్క అధికారాలను ఏం చేశాడు? దేవుడు తీసేశాడు. ఉదాహరణకి సౌలు అధికారం తీసి ఎవరికి అప్పచెప్పాడు? దావీదుకి అప్పచెప్పాడు. ఎందుకంటే ఎందుకు అయినా అక్కడ రాయబడిన మాట, సింహాసనం నుండి బలవంతులను పాడుదూసి దీనులకు ఎందుకు ఎక్కిస్తానంటే అక్కడ ఆ బలవంతుల దగ్గర గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. దీనులను ఎందుకు ఎక్కించాడు? వాడు తగ్గించుకుని దేవుడు యందు బ్రతుకుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ యొక్క వచనంలో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, ఇదిగో యెహోవా వినయస్తులను ఇచ్చిస్తున్నాడు, దుష్టులను నేలకి పడద్రోస్తున్నాడు. కీర్తన 147వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవండి. 147వ కీర్తన 6వ వచనం. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడంట? నేలను కూల్చును. ఎవరిని పైకెత్తుతాడంట? దీనులను. ఇదిగో చూడండి, మన బ్రతుకులో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఒకవేళ సమాజం నిన్ను గుర్తించకపోవచ్చు, ఒకవేళ ఎవరు నిన్ను గౌరవించకపోవచ్చు, దేవుని యందు దీనత్వం కలుగు. అనుకోకుండా దేవుడు నువ్వే ఓ రోజున దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు.
భక్తిహీనులు నేలకి ఏం చేస్తాడంట? కృంగదీస్తాడు, పడదోస్తాడు. కాబట్టి ఆయన రాజును పడదోయడానికైనా దీనులను హెచ్చించడానికైనా కారణం ఏంటంటే ఇదిగో మనసులో ఉన్నటువంటి గర్వం. మనకు తెలుసు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనే రాజు గర్విస్తే అతని చేత ఏం చేయించాడు? గడ్డి మేయింపు చేశాడు. ఆయన అధికారులను పడదోస్తాడు. ఎందుకంటే చరిత్రలో చాలామంది గర్విష్ఠులైన రాజులను, ఉదాహరణకు ఫరో కానీ, నెబుకద్నెజరు కానీ, హేరోదును కానీ పడదోసినట్లు కనబడుతుంది. దీనిలో మాత్రం దేవుడు హెచ్చిస్తాడనే విషయం అక్కడ రాయబడిన మంది. ఇక్కడ వినయం గలవారు అనే మాటకు అర్థం ఏంటంటే తెఫియోనయస్ అని ఇంగ్లీష్లో, గ్రీకులో ఉంది. అంటే బలహీనులు, దీనులు, దేవునిపై ఆధారపడు అహంకారం లేనివారు. ఎవరంటే వినయం కలిగిన వారు? దేవుని మీద ఆధారపడేవారు. అహంకారం లేనివారు ఎవరంట? వినయం కలిగిన వారు. ఇటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట, గౌరవిస్తాడంట, ఉన్నత స్థానం మీద నిలబెడతాడంట. ఉదాహరణకి మీరు చెప్పాలంటే దావీదు గొర్రెల కాపరి తీసుకెళ్ళి ఏం చేశాడు చెప్పండమ్మా? రాజుని తీసుకెళ్ళి సింహాసనం మీద సౌలును పడగొట్టాడు, దావీదును ఎక్కించాడు. సౌలు పడగొట్టబడ్డానికి అహంకారం, దావీదు హెచ్చింపబడ్డానికి వినయం. అదే ఫార్ములా ఈరోజైనా మనం ఆలోచన చేస్తే. కాబట్టి మనము స్వయంగా ఈ యొక్క నమూనా ఏదైతే ఉందో అది ఈ రోజున మనం కూడా పాటించాలి. ఆయన అత్యున్నత సింహాసనం అయి ఉండి యేసుక్రీస్తు దీనత్వం కలిగి పశువుల పాకలో లేదా సత్రంలో ఆయన ఏం చేశాడు? జన్మ పొందాడు. ఆయన పుట్టాలంటే ఒక రాజుల ఇంట్లోనో లేకపోతే ఒక అధికారి ఇంట్లోనో లేదా బ్రహ్మాండమైన స్థలంలోనో పుట్టలేడైనా దేవాతి దేవుడై ఉండి ఆయన ఏం చేశాడు? మన కొరకు తగ్గించుకుని ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా దీనులు కలిగి ఉండాలి. ఈ వచ్చిన మనకి ఏం చెప్తుందంటే దేవుని యొక్క రాజ్యంలో తిరోగమనం అంటే ఆ లోక దృష్టిలో బలవంతులు దేవుని దృష్టిలో పతనం అవుతారు. లోకం దృష్టిలో బలవంతులు దేవుని దృష్టిలో ఏమవుతారు? పతనం అవుతారు. లోకం దృష్టిలో బలహీనులు దేవుని దృష్టిలో గౌరవాన్ని పొందుకుంటారు. లోకం దృష్టిలో బలహీనులు దేవుని దృష్టిలో ఏం పొందుకుంటారు? గౌరవాలు పొందుకుంటారు. ఇదేదో కేవలం రాజకీయం కాదు. ఇక్కడ ఒక ఫార్ములా ఏంటంటే వినయము ప్లస్ అహంకారం. అంటే అహంకారులకి వినయస్తులకి మధ్య జరిగే ఒక పోరాటంలా కనపడుతుంది. గమనించాలి. క్రీస్తు యొక్క శిక్షణ ఎప్పుడు కూడా ఏం చెప్తుందో తెలుసా? తన్ను తాను తగ్గించుకోమని చెప్తుంది. అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు, ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు అని లోకసువార్త 14:11 మనం చెప్తుంది. కాబట్టి ఈ వచ్చిన మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటంటే మన అధికారం, మన ధనము, మనలో ఉండే ప్రతిభ ఇవి కాదు మనల్ని పైకెక్కించేది. దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? పైకి హెచ్చిస్తాడు. లోకం దృష్టిలో కాకపోయినా ఆయన రాజ్యంలోనైనా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా మరి దీనత్వం కలిగి తగ్గించుకుని బ్రతికితే మరి నువ్వు హెచ్చిస్తున్నావు కదా, నాకు ఎమ్మెల్యే పదవన్న రాలేదు, నాకు సర్పంచ్ పదవన్న రాలేదు, మరి నాకు ఉద్యోగం అన్న రాలేదంటే ఒకవేళ ఈ లోక పరంగా నేను హెచ్చించకపోవచ్చు, కానీ ఆయన రాజ్యంలో నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కాబట్టి ఈ లోక చరిత్రలో కూడా గర్విష్ఠులైన వారిని కూడా దేవుడు గద్దె దించాడు. ఉదాహరణకి హిట్లర్ కానీ చాలామంది నియంతలు ఉన్నారు. ఆధునిక చరిత్రలో చాలామంది భక్తులను కూడా దేవుడు గద్దె దించాడు. కానీ బిల్లీ గ్రాహం లాంటి, మదర్ తెరెసా లాంటి దీనిని దేవుడు ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. చూడండి అక్కడ ఒకసారి 53వ వచనం ఆకలగొనిన వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసును అనేటువంటి మాట రాయబడి ఉన్నది. ఇక్కడ కూడా ఆర్థిక ఆత్మీయ స్థితిని ఉపయోగించే మాట కనబడుతుంది. ఆర్థిక ఆత్మీయ స్థితి అంటే భోజన పదార్థాల గురించి రాయబడి ఉన్నది, ఆత్మీయ స్థితి గురించి. ఆకలగొనిన వాని మంచి వస్తువులతో తృప్తిపరచుననే మాటకు అర్థం ఏంటంటే శారీరకంగా ఆకలితో ఉన్న పేదవారు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా దేవుని కృప మీద ఆధారపడే వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. శారీరకంగా ఉన్న పేదవారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు, ఆకలితో ఉన్నవారిని. అంతేకాదు ఆధ్యాత్మికంగా దేవుని కృపను ఆధారం చేసుకున్న వాళ్ళు, ఆయన మీద ఆధారపడే వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. శారీరకమైన ఆహారం, రుచికరమైనది ఏది తిన్నా నీకు ఏం కలుగుతుంది అంటే తృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మికమైన ఆహారం లేదా ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? ఆయన అనుగ్రహించు రక్షణ మొదటిది, ఆయన అనుగ్రహించు కృప, ఆయన అనుగ్రహించు ఆత్మీయ తృప్తి అండి. ఏ తృప్తి అండి? ఆత్మీయ తృప్తి. మీకు తెలుసా, శరీరానుసారులకి ఎంత ఉన్న తృప్తి ఉండదు, ఆత్మానుసారులకి ఉన్న దాంట్లోనే ఏం చెందుతారు?
తృప్తి చెందుతారు. వాక్యం కూడా అదే చెప్తుంది, మీరు ఉన్న వాటిలోనే ఏం చెందమన్నది తృప్తి చెందుడని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి ఆకలి కొని వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేయననే మాటకు అర్థం ఏంటంటే, ఆకలి కొనిన ఆత్మను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. ఒకసారి 107వ కీర్తన 9వ వచనం చదువుదాం. 107వ కీర్తన 9వ వచనం. అనగా ఆశ గల ప్రాణమునైనా ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన వారి ప్రాణాన్ని ఏం చేస్తాడైనా? మేలుతో నింపి ఉన్నాడు. మేలుతో నింపి ఉన్నాడు. అంతేకాదు 34వ కీర్తన 10వ వచనం కూడా ఒకసారి చదవండి. 34వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను వెదుకు వారికి ఏ మేలుయో కొదువు ఉండదు. చూడండి, ఆయన యందు భయభక్తులకు ఉంచు వానికి ఏ మేలుయో కొదువు లేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు ఏముండదు, కొదువు ఉండదు. ఎవరిని ఆశ్రయించాలా? యెహోవాని. యెహోవాని ఆశ్రయించడం అంటే మరలా చెప్తున్నాను, ఆయన మీద ఆధారపడడం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీద ఆధారపడాలండి. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? ఆధారపడాలి. అందుకే ఇందాకలా ఒక ధన్యత చెప్పాను కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? పరలోక రాజ్యం వారిది. అంతేకాదు నీతి కొరకు ఆకలి దప్పులుగా ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారంట? భూలోకాన్ని. అంతేనా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం అదే ఉందా? నీతి కొరకు ఆకలి దప్పుగల ధన్యులు, వారు ఏం చేయబడతారంట? తృప్తిపరచబడతారు. తృప్తి అంటే ఏదో ఉంటే కలిగే తృప్తి కాదు, దేవుని యొక్క నీతి మీద ఆధారపడితే కలిగే తృప్తి. కాబట్టి మీరు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, శారీరకంగా ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కానీ అక్కడ ఒక మాట ఉంది, ధనవంతులను వట్టి చేతులతో పంపివేయును అని రాయబడి ఉన్నది. మనం చదివినటువంటి లోకా సువార్త 1వ అధ్యాయము ఆ యొక్క 53వ వచనంలో ధనవంతులను ఆయన ఏం చేస్తారంట? వట్టి చేతులతో పంపివేయును అనే మాటకు అర్థం ఏంటంటే, ధనవంతులు మాత్రమే కాదు, ఎవరైతే స్వయం సమృద్ధి మీద అంటే వాళ్ళు కలిగి ఉన్న దాని మీద ఆధారపడతారో, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని అవసరం లేదని అనుకుంటారో, వాళ్ళు వట్టి చేతులతో ఏం చేయబడతారంట? పంపివేయబడతారంట. అర్థం అంటే ఏంటి తెలుసా? వాళ్ళు భూమి మీద ఉండగా దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి, దేవుడు లెక్క లేకుండా ఉన్నారు కాబట్టి, పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో వాళ్ళకి ఏ విధమైన ఆశీర్వాదాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఉట్టి చేతులతో పంపివేయబడతారు. ఉదాహరణకి మీకు ధనవంతుడు లాజరు కథ చూద్దాం. ధనవంతుడు తన బ్రతుకు కాలంలో ఎవరి మీద ఆధారపడ్డాడు? తన ధనం మీద ఆధారపడ్డాడు. బైబిల్లో అక్కడ రాయబడిన మాట, తన ఇష్టానుసారంగా జీవించడని ఉంటుంది. అంటే తన స్వయం సమృద్ధి మీద, తన శక్తి మీద, తన బలం మీద, లేదా తన ధనం మీద ఆధారపడ్డాడు. కానీ లాజరు దేని మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే అక్కడ చెప్పబడినట్లు, ఇదిగో ఆకలి కొని వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను ఏం చేస్తాడు? వట్టి చేతులతో పంపివేస్తాడు. అందుకే ఒకసారి మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో, ఇదిగో నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డువాడువు, దిగంబరుడు ఉన్నావని ఎరుగక ఎలా ఫీల్ అవుతున్నారంట? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును, నీ దిశమూల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగును నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకేం చెప్తున్నాను? బుద్ధి చెప్తున్నాను. ఇవి కాదు కావలసింది, ఇవి అని చెప్తున్నాడు. కానీ ఈ రోజున మనసు కలిగి ఉన్న దాన్ని బట్టి నాకు దేవుడితో పని లేదన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. ఇలా చూడండి, ఒక మాట చెప్తున్నాను, దేవుడి మీద ఆధారపడి దేవునికి లోబడితే నీ ఆధ్యాత్మిక స్థితి ముందుకెళ్తుంది. అదే దేవుని మీద ఆధారపడకుండా నీ సొంత బలం మీద ఆధారపడితే నీ ఆధ్యాత్మిక స్థితి తిరోగమనం చెందుతుంది. అంటే వెనక్కి మళ్ళుతుంది అన్నమాట. లోకం దృష్టిలో సమృద్ధిగా ఉన్నవారు ఆధ్యాత్మికంగా ఖాళీగా ఉండొచ్చు. ఒకవేళ లోకం దృష్టిలో దరిద్రులైన వారు దేవుని దృష్టిలో ఆశీర్వాదాలతో తృప్తి పొందుతారు. లాజరు లోకం దృష్టిలో ఒక బలహీనుడు, ఒక వ్యాధి కలిగిన వాడు, ఒక అడుక్కునేవాడు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఎంతో నెమ్మది పొందినవాడు. కాబట్టి ఇలా చూడండి, ఎప్పుడూ కూడా ఆర్థికం అనేది, డబ్బు అనేది మన ఆధ్యాత్మిక స్థితిని సెట్ చేయదండి. అందుకే ఒక సందర్భంలో దేవుడు ధనవంతులు సూది బెజ్జంలో దూరుడి కంటే వంటే సూది బెజ్జంలో వెళ్ళుట సులభం అని చెప్తాడు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించే కంటే
ఒంటి సూదు భజ్యంలో దూరు. అంటే అర్థం ఏంటి? అంటే ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళరని కాదు. అక్కడ ధనాన్ని నమ్ముకునేవారు, అహంకారులు, గర్విష్ఠులు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళ యొక్క హృదయ స్థితి పరలోక రాజ్యానికి వాళ్ళని సమృద్ధిగా తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా డబ్బు అనేది మన ఆధ్యాత్మిక స్థితిని సెట్ చేయదండి. ఎందుకంటే డబ్బు ఉండి నరకాన్ని పోయే వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ పేదవారై ఉండి నరకాన్ని పోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ పేద ధనిక అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా లేదన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కృపకు, రక్షణకు ఆకలిగొని ఉండాలి. దేనికి ఆకలిగొని ఉండాలి? మంచి పదార్థాలు అంటే ఈ లోక సంబంధమైన తిండి గురించి కదా ఆకలి కూడా ఉంది. ఇందాక చెప్పాను కదా, ఈ లోక సంబంధమైన మంచి పదార్థాలు లేకపోతే తిండి గురించి నువ్వు ఎంత ఆకలి కొనుగొన్నా నీ శరీరం అడ్డంగానే నిలువుగా పెరగాలేమో కానీ ఇందులో ఆధ్యాత్మికంగా కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ దేనికి మనం ఆకలి కలిగి ఉండాలంటే ఆయన కృప కొరకు, ఆయన రక్షణ కొరకు ఆకలి కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని మంచి వస్తువులతో నింపుతాడు. మంచి వస్తువులు అంటే బహుశా మీరు ఈ లోక సంబంధంగా ఆలోచన చేయొద్దు. ధనము, విజయము, స్వయం సామర్థ్యంలో గర్వపడితే ఆధ్యాత్మికంగా ఖాళీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. నాకేంటండి ధనం ఉంది, నాకేంటండి బలం ఉంది, నాకేంటండి భూమి ఉంది, నాకేంటండి ఉద్యోగం ఉంది, నాకేంటండి బోలు మంది ఉన్నారని అనుకుంటే నువ్వు ఆధ్యాత్మికంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి భౌతిక సమృద్ధిలో ఉన్న ఎంతోమంది ఆధ్యాత్మిక శూన్యత అనుభవిస్తున్నారు. దేవుని వెతికే సామాన్యులే నిజమైన తృప్తి పొందుతారు. దేవుని వెతికే సామాన్యులే నిజమైన తృప్తి పొందుతారు. కాబట్టి మనం ఈ భౌతిక సంబంధమైన విషయాల గురించి కాకుండా ఆధ్యాత్మికమైన వాటి గురించి ఆకలి గొలి ఉండాలనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 54వ వచనం. అబ్రహాము అతని సంతానమునకు యుగంతం వరకు తన కనికరమును చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను అని రాయబడిన మాట గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎవరు తన సేవకుడైన ఇశ్రాయేలు కంటే, ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం దేవుడు ఎన్నిక చేసిన ప్రజలు, దేవుడు ఎన్నిక చేసిన ప్రజలు. ఓ రకంగా చెప్పాలంటే యాకోబు యొక్క సంతానం, యాకోబు యొక్క 12 పిల్లల ద్వారా వచ్చినటువంటి సంతానం. సో ఇక్కడ సేవకుడు అనేటువంటి ఒక పదం ఒకటి కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే దేవునికి విధేయులైన పిల్లలు. సేవ చేసే పాస్టర్ గారే కాదు, దేవునికి విధేయులైన పిల్లలందరూ కూడా ఎవరు? దేవుని దృష్టిలో సేవకులే. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలును నా సేవకుడు అని పిలిచాడు. ఇశ్రాయేలుని ఏమని పిలిచాడు అంటే యాకోబుని ఏమని పిలిచాడు? నా సేవకుడని పిలిచాడు. కానీ కొత్త నిబంధనలో అనగా దేవుని పిల్లలుగా మనం అందరం కూడా దేవుని బట్టి ఆయన పిల్లలుగా మనం ఈ రోజున పిలువబడుతూ ఉన్నాము. ఇశ్రాయేలు మరియు మెస్సయ్య మధ్య ఒక సూక్ష్మమైన సంబంధం ఉంది. దేవుడు ఇశ్రాయేలును సహాయం చేయడం ద్వారా, మెస్సయ్య ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా ఈ రోజున మనం కూడా ఆయన పిల్లలుగా, ఆయన సేవకులుగా మనము పిలువబడతా ఉన్నాం. చూడండి అక్కడ రాయబడిన మాట, అతనికి సహాయం అక్కడ ఆ యొక్క 54వ వచనంలో ఆయన తన సేవకుడని చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే బలహీనులు లేవనెత్తడం, పడిపోతున్న వారిని పట్టుకోవడం. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి రక్షించినట్లు మనల్ని కూడా దేవుడు మన పాపపు స్థితి నుండి మనల్ని ఏం చేస్తున్నాడంటే రక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఇదిగో అబ్రహాముకు అతని సంతానానికి ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు, ఈ రోజున మనల్ని కూడా మన పాపపు ఆధ్యాత్మిక స్థితి నుండి దాన్ని రక్షించాడు. అది సహాయము చేయడం అంటే. సహాయం చేయడం అంటే ఇదేదో మనకి సహాయం అనేది మనకు గుర్తొచ్చింది ఏంటంటే భౌతికంగా కనబడేటువంటి వస్తువులే కనపడతాయి. కానీ దేవుడు మనకి ఇచ్చే గొప్ప సహాయం ఏంటంటే ఆయన మనకు అనుగ్రహించు రక్షణ. దేవుడు మనకు అనుగ్రహించు రక్షణ. దేవుని చర్యలని కనికరమైన, బలమైన ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించు సహాయమే. కాబట్టి ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి సహాయాన్ని ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అబ్రహాము నిబంధన ద్వారా అన్ని జనాంగాలకి కూడా ఈ సహాయాన్ని అందిస్తున్నాడు. దేవుడు ఈ సహాయము ఓన్లీ ఇశ్రాయేలు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, అన్ని జనాంగాలకి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు. వారి బలహీనులైన, అవిధేయులై ఉన్న ఆయన నిబంధనలకు నమ్మకంగా ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి మనము కూడా
దేవుని యొక్క సేవకులుగా అనగా ఆయన పిల్లగా మనము ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవునికి మన సహాయం కూడా అనగా దేవుడు మనకి ఈ యొక్క వచనంలో దేవుడు తన యొక్క గొప్ప కార్యాలు ఇశ్రాయేలుకు మాత్రమే కాదు మనకి కూడా సహాయం చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడే ఉన్నటువంటి 55వ వచనంలో మరొక మాట ఏంటంటే అబ్రహామునుకును అతని సంతానానికి యుగ యుగములు తన కనికరము జ్ఞాపకం చేసుకుందని మన పితరులకు సెలవిచ్చినట్లు అనేటువంటి ఒక మాట అక్కడ కనబడతా ఉంది. ఆ 54, 55 వచనాల్లో కలిపినటువంటి మరొక మాట. ఇప్పుడు అబ్రహామునికి అతని సంతానానికి ఏం చేస్తారంటే ఆయన సహాయం. అబ్రహాము ఎందుకంటే మరి ఇశ్రాయేలు ప్రజలకి మూల పురుషుడు, ఇశ్రాయేల్ ప్రజలకే కాదు ఈ రోజున నూతన నిబంధన సంఘాన్ని కూడా అబ్రహాము ఏమై ఉన్నాడంటే మూల పురుషుడిగా విశ్వాసులందరికీ ఒక తండ్రిగా ఉన్నాడనే విషయం మనకి తెలుసు. ఎందుకంటే మనం క్రీస్తునందు విశ్వాసం అయితే మనం కూడా అబ్రహాంకి ఏమైనా అంటే సంతానమై ఉన్నాము. ఆ మాటను బట్టి అబ్రహామునుకును అతని సంతానమునుకును యుగయంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చెందునని మన పితరులతో ఆయన ఏమిచ్చాడు? సెలవిచ్చాడు. యుగ యుగాలు ప్రారంభంలో చెప్పాను, ఆయన కనికరము ఈ తరానికో ఇప్పుడుకో ముగిసిపోయేది కాదు. యుగ యుగాలు కూడా ఆయన కనికరము మనం మర్చిపోలేమో కానీ ఆయన మాత్రం మర్చిపోడు. ఎందుకంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చి మర్చిపోయేవాడు కాదంట. మన దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చే దేవుడు. అందుకే అబ్రాహాంతో చేశాడు వాగ్దానం, ఇస్సాకుతో చేశాడు వాగ్దానం, ఇశ్రాయేలుతో చేశాడు వాగ్దానం, అనగా యాకోబుతో చేశాడు వాగ్దానం. ఆ వాగ్దానం నుండి అలా దావీదు వంశంలో నుండి ఈరోజున యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, అబ్రహామా ఇదిగో నీ ద్వారా ఒక సంతానం భూమి మీదకి రాబోతుంది, అతని రాజ్య పరిపాలన లేకపోతే ఆయన దావీదు సింహాసనం మీద నిత్యము ఉండి మరి తన ప్రజలను ఏలతాడనేటువంటి ఒక వాగ్దానం ఏదైతే ఉందో దేవుడు ఆయన నెరవేర్చడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. సో ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ద్వారా అన్ని జనాంగాలు ఆశీర్వదింపబడతాయి. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా అన్ని జనాంగాలు ఆశీర్వదింపబడతాయి. అంటే దేవుని యొక్క స్వభావం కనబడుతుంది. ఆశీర్వదింపబడాలంటే మనం దేవుని ద్వారానే ఏం చేయబడతాం? ఆశీర్వదింపబడతాం. అంటే ఆయన వాగ్దానాలు శాశ్వతమైనవి. ఆయన ఎన్నడూ కూడా ఏం చేయడు? మర్చిపోడు. అక్కడ రాయబడిన మాట చూడండి, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను అని ఉంది. అంటే ఆయన తన వాగ్దానాల విషయంలో ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. 1000 సంవత్సరాలు అయిపోయింది అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అయినా సరే ఇప్పటికీ కూడా తన వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు నెరవేరుస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అంతేకాదు మన జీవితాల్లో కష్ట సమయాల్లో దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన నిబంధన దాసులుగా మనం అందరము కూడా ఉన్నాం. నేను ముగించే ముందు మరలా ఒకసారి నేను ఈ వచనంలో ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మన మీద కనికరం చూపేవాడు, తన బాహువు చేత పరాక్రమం చూపేవాడు, అంతేకాదు హృదయంలో గర్వించిన వారిని గద్దె దించేవాడు, సింహాసనం నుండి బలవంతుల్ని పడదోశాడు, అంతేకాదు దీనులను కూడా ఆయన ఎక్కించాడు. ఆకలి కొన్న వారిని మంచి పదార్థాలతో, అది ఆధ్యాత్మికంగాను శారీరకంగా కూడా ఆయన ఏం చేశాడంటే తృప్తిపరిచేవాడు, మరి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసేవాడు అని రాయబడింది. అంతేకాదు అబ్రహామునుకును అతని సంతానానికి యుగ యుగముల వరకు దేవుడిచ్చిన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుని ఇదిగో ఆయన ద్వారా రక్షకుడు ఈ భూమి మీద రావడానికి మరియను గర్భంలో నుండి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఇంతకీ ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు చదివిన ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? మరియ చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? మరియా. అప్పటికి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడు? కడుపులో ఉన్నాడు. కడుపులో ఉన్నవాడిని పట్టుకుని ఏం చెప్తుంది? ఆయన కనికర సంపన్నుడు, ఆయన బలవంతుడు, ఆయన గర్విష్ఠులను గద్దెదిస్తాడు, దీనులను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఆయన మంచి పదార్థాలతో తృప్తి పరుస్తాడు. ఇదిగో అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడని ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా మరియా దేవుని యొక్క గుణగణాలను ఏం చేస్తుంది? ఆరాధన చేసి గుర్తు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ గత వారం గుర్తు చేశాను, మరియకు కూడా రక్షణ అవసరమని కడుపులో ఉన్నటువంటి శిశువుని పట్టుకునే ఉంది నా రక్షకుడని మాట్లాడేది.
ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తున్నాను. మరియ తన కడుపులో ఉన్నటువంటి ఆ శిశువును పట్టుకుని ఆయన గుణ లక్షణాల గురించి అంత వివరంగా చెప్తే ఈరోజు ఆలోచన చేయండి, ఆ శిశువు ఇంకా శిశువుగానే ఉన్నాడా? ఇంకా శిశువుగానే ఉన్నాడా అంటున్నాను. ఇంకా మనం ఏం చేస్తాం తెలుసా? యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడు అన్నట్టుగా పాకేసి లైట్ ఎట్టి అందులో ఒక బొమ్మెట్టి ఇంకా మనం ఎక్కడ ఉండిపోతున్నాం అంటే యేసుప్రభు పశుబాలుడు అనే విషయంలో ఉండిపోతున్నాం. యేసుప్రభు పశుబాలుడిగా లేడు. ఆయన పుట్టాడు, సేవ చేశాడు, మరణించాడు, తిరిగి లేచి పునరుత్థానుడు వెళ్ళిపోయి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నేను రెండో మారు వస్తున్నాను. ఏం చేస్తున్నాను? రెండో మారు ఆయన వచ్చేది పశుబాలుడిగా రావటం లేదు, న్యాయవంతుడిగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే న్యాయవంతుడిగా వస్తున్నాడంటే ఏం తీరుతాడు అనమాట? తీర్పు తీరుస్తాడు, న్యాయం తీరుస్తాడు. మరి న్యాయం తీరుస్తాడన్న భయం ఉన్న వాళ్ళైతే మనం ఎలా ఉండాలి? ఇంకా మనం క్రిస్మస్లో అంటే నేను క్రిస్మస్లో సెలబ్రేషన్ చేసుకోవద్దని అంటలేదు, కానీ ఇంకా మనం ఏ ఆలోచనలు ఉండిపోతున్నాం అంటే యేసుప్రభు పశుబాలుడు, ఆయన ఇంకా పశువుల తోటలో ఉన్నాడు, మన కొరకు పుట్టాడు అని ఆయన జన్మదినాన్ని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ అసలు విషయం మర్చిపోతున్నాం. అసలు విషయం ఏంటో తెలుసా? ఆయన రెండో మారు కూడా త్వరలో రాబోతున్నాడు. అది క్రైస్తవులు గ్రహించాలి. క్రిస్మస్ చేసుకుంటూనే ఆయన త్వరలో రెండో మారు రాబోతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన బలవంతుడు. ఇప్పుడు వాక్యంలో చెప్పాం కదా, ఆయన గర్విష్ఠులను అహంకారులు ఏం చేస్తాడు? గద్దె దించుతాడు. ఈ రోజున గర్విష్ఠులు అహంకారులు అంటే ఎవరో కాదు, దేవుడు అంటే లెక్కలేని వారు ఎవరు అంటే ధనవంతులే దేవుడు అంటే లెక్కలేని వారు ఉంటారు అనుకున్నారా? ఇదిగో పేదలు కూడా దేవుడు అంటే లెక్కలేని వారు ఉన్నారు. ఒకవేళ అందులో మీరున్నారేమో ఆలోచన చేయండి, మనం ఉన్నామేమో ఆలోచన చేయండి. ఎందుకంటే పేదలయ్యుండి దేవుడు అంటే లెక్కలేని వారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరన్నమాట? గర్విష్ఠులే. మరి గర్విష్ఠులకు దేవుడు ఏం తీరుతాడు? తీర్పు తీరుస్తాడు కదా. ఈమె ప్రవచనాత్మకంగా దేవుని యొక్క గుణ లక్షణాల గురించి ప్రవచించి ఆరాధన చేసింది. ఆయన గుణం ఎప్పుడూ ఒకటే గుణము. ఆయన అప్పుడు న్యాయవంతుడే, ఇప్పుడు న్యాయవంతుడే, భవిష్యత్తులో కూడా ఆయన ఏమన్నాడు? న్యాయవంతుడే. కాబట్టి ఆయన ఎప్పుడైనా ఒకలాగే ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన గుణ లక్షణాలు మనం ఆస్వాదిస్తూనే ఇదిగో ఆయన గుణ లక్షణాలు మనలో ఉంటూ ఆయన ఎంత దీనులను ప్రేమిస్తాడో, ఒకవేళ గర్విష్ఠులతో అహంకారులతో మనంగానే ఉంటే అంతే కఠినంగా శిక్షిస్తాడని ఒక భయం కలిగి కూడా మనం ఏం చేయాలంటే భక్తి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవ పిల్లలు కూడా ఇదిగో ప్రభువుని గుర్తించలేనటువంటి వారిగా, ఇంకా యేసు ప్రభువు ఒక శిష్యుడుగా బాలుడుగా అన్నిటిగా మార్చి దేవుని యొక్క రాకడికి సిద్ధపడలేకపోతున్నటువంటి జనాంగాలు కూడా కనబడుతున్నాయి. సంగమా, మనం ప్రభువునందు విశ్వాసించడమే కాదు, రెండో రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. మరి ఆ రోజునే శిశువుగా ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పిన ప్రవచనాలు, ఆయన ఇంకా శిశువుగా లేడు, ఆయన రారాజుగా రాబోతున్నాడు, న్యాయం తీర్చిన రాబోతున్నాడు. క్రైస్తవ సంఘం జాగృతి కలిగి ఆయన యొక్క గుణ లక్షణాలు మనలో కలిగి ఉంటేనే ఆయన న్యాయవంతుడు, తీర్పు తీర్చిన రాబోతున్నాడు భయంతో కూడా మనము భక్తి చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మరి యొక్క ఆరాధనలో తను ఎన్నుకున్నందుకు స్తుతి చేసింది. తర్వాత దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయన ఆరాధన చేస్తూ ఉంది. కాబట్టి నీకేం అర్థమవుతుంది అన్నదని ఒకసారి ఆలోచించే.